మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లోని V3 న్యూస్ కార్యాలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డన్ టచ్ 104 మోటార్ సైకిళ్లు స్వాధీనం జిల్లాలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేశారు తెలంగాణలో ప్రారంభమైన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వ్యాఖ్య చూస్తే హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చైతన్యపురి V3 కార్యాలయంలో న్యూస్ రిపోర్టర్ తో చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ కార్యాలయ సిబ్బంది రిపోర్టర్లు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 104 మోటార్ సైకిళ్లు, ఆటో, ట్రాక్టర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 30,000 విలువ చేసే మద్యం, 40 కేజీల బెల్లాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లు బాగున్నాయి, ట్రాక్టర్లు మొత్తం ఇస్తారు. నెంబర్ ప్రతి ఒక్క పనికి అదే ఒక 50 మంది 30 కొత్తగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ పాలసీ అంటే ప్రజలతో పోలీసులు అదే కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మీ ఊరు రావడం, మీ ఊరికి చాలా దూరం ఉంది. మీ ఊరు రావాలంటే ఇక్కడ నుంచి నిర్మల్ ఎట్లా వస్తారో అనిపిస్తుంది నాకు. బస్సు ఉందా ఇక్కడికి? ఓయబ్బా. సో వేమూరు వెళ్ళగలిగినటువంటి సిఐ కలాపూర్, ఎస్ఐ కరం అండ్ అదర్ ఎస్ఎస్, సర్పంచ్, ఎంపీటీసీ, వీడీసీ మెంబర్ అందరికీ, గ్రామస్తులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జోష్లో ఉన్నారు, వర్షం వస్తుంది. మీరు రావాలని ఎప్పుడో అనుకుంటా. ఉద్దేశం ఏంటంటే కొత్త విషయాలు, సైబర్ క్రైమ్ విషయాలు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి, మోటార్ వెహికల్స్ గురించి, దాని యొక్క ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఎందుకంటే మీరు దూరంగా ఉన్న టౌన్ కి మీకు కొత్త విషయాలు తెలియట్లేదు. చాలా మందికి ఏటీఎం కార్డులు ఇచ్చారు, అందరికి బ్యాంకులో అకౌంట్ కి డబ్బులు వస్తున్నాయి. ఏదైనా బ్యాంక్ అకౌంట్ కే వస్తున్నారు. ఒడ్డు బ్యాంక్ అకౌంట్ కే, ఏదైనా పెన్షన్ వచ్చినా బ్యాంక్ అకౌంట్ కే వస్తుంది. వాడు ఎవరో ఫోన్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేసాము, అర్జెంట్ గా మీకు ఒక నెంబర్ వస్తా, నెంబర్ చెప్పమంటారు. మీరు ఏదో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నారు, నిజమేనా అనుకుంటారు. మీరు నిజమేనా నెంబర్ చెప్తారు, మీ డబ్బులు అన్ని పోతాయి. ఈ విషయాలు మీకు తెలియవని మీకు చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు, కొన్ని ముచ్చట్లు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే మనకి బ్యాంకులోకి వెళ్ళేసి వరుసగా క్యూలో కూర్చొని కాగితం రాసి సంతకం పెట్టి క్యూలో కూర్చొని డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం కంటే ఏటీఎం గా పెట్టి ఇంత డబ్బులు తీసుకోవడం సులువు కదా. ఎక్కడైనా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు తీసుకోవచ్చు. నిర్మల్ వెళ్తే నిర్మల్ డబ్బులు తీసుకోవచ్చు, ఢిల్లీ వెళ్తే ఢిల్లీ
పోగొట్టుకుంటున్నారు. ఎట్లా పోగొట్టుకుంటారు? వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను, మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసామన్నారు. అరే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేశారంటే మీ ఆధార్ కార్డు లేదు, మీకు పాన్ కార్డు లేదు, ఏదో ఒక మాట చెప్తారు. మరి ఏం చేయాలి సార్ అంటే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఓటీపీ అంటారు దాన్ని. 1 టైం పాస్వర్డ్, ఓటీపీ 1 టైం పాస్వర్డ్ 1 2 3 5 ఏదో వస్తుంది. అది చూసేసి సెల్ ఫోన్ లో చూసేసి 1 2 3 5 అని చెప్తారు. అయిపోయా మీరు చెప్పిన పరీక్షలోనే డబ్బులు మొత్తం పోతాయి వేరే వాళ్ళు మీకు దొరకవు. జనగామ జిల్లా బతుకమ్మకుంటలో క్రీడాకారులకు కబడ్డీ దుస్తులను పంపిణీ చేశారు. నర్మెట్ట కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తేజావత్ మోహన్ నాయక్, కేటీఆర్ యువసేన జిల్లా అధ్యక్షులు ధరావత్ కాశీరం నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమునాలింగయ్య హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అనిత, కేటీఆర్ యువసేన ఉపాధ్యక్షులు రాజు నాయక్, కార్యదర్శి వేణు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు సురేందర్ నాయక్, నరసింహ పాల్గొన్నారు. అదేవిధంగా దుస్తులకు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పోకల జమున లింగయ్య గారికి, వాంకుడు అనిత మేడం గారికి, అలాగే కేటీఆర్ యువసేన ఉపాధ్యక్షులు రాజు నాయక్ గారికి, పులుసుల వేణన్న గారికి, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సురేందర్ గారికి, క్రీడాకారులకు అధ్యక్షులు కాశీ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన పోకల జమున గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోకలింగయ్య గారికి మరియు మన పీటీ సార్ గారికి, అందరి క్రీడాకారులందరికీ నమస్కారం. మీరు ఇట్లాగే అంటే మండల అధ్యక్షులు ప్లస్ కేటీఆర్ యువసేన అధ్యక్షులు కాశీ అన్న గారి పేరు నిలబెట్టాలి, ఖచ్చితంగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే కప్పుతో మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలకు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అర్బన్ పిహెచ్సిలో ప్రికాషన్ బూస్టర్ డోస్ను మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య తీసుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ డోస్ను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కల్పనాదేవి, రెహమాన్, భానుప్రకాష్, స్టాఫ్ నర్స్ లావణ్య, వైద్య బృందం పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ వేములవాడ ఏరియా ఆసుపత్రిని పర్యవేక్షించారు. రక్త పరీక్షల విషయంలో టీ హబ్ ఉన్నప్పటికీ ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈసీబీ మిషన్ కూడా పనిచేయకపోవడం బాధాకరమని అన్నారు. ప్రైవేటు సంస్థల జోక్యాన్ని నివారించి పూర్తి స్థాయి పరికరాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శనకు ముఖ్య కారణము మరి కోవిడ్ 3వ థర్డ్ వేవ్ వస్తుంది. మరి దానికి తగ్గట్టు మరి ఏర్పాట్లు ఉన్నాయా లేదా, మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంది మరి ఏరియా ఆసుపత్రి అని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. మరి మా దృష్టికి వచ్చిన విషయాల్లో మరి కొంత భాగం మరి స్థానికంగా ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్షలు జరగకుండా మరి ప్రైవేటుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మరి గర్భిణీ స్త్రీలకు కూడా స్కానింగ్ ఇక్కడ జరగకుండా బయటికి స్కానింగ్కు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మరి వెంటనే దీన్ని సరిదిద్దుకొని మరి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పేదలకు స్కానింగ్ కానీ మరి రక్త పరీక్షలు కానీ ఇక్కడ జరిగేటువంటి ఎక్స్రేలు కానీ మరి తొందరగా మరి ప్రజలకు అందుబాటులో తేవాలి. మరి ఏరియా ఆసుపత్రి మొదలైన నాటి నుంచి మరి ప్రభుత్వం చాలా గొప్పగా మేము అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తా ఉంది. మరి దానికి చెప్పినట్టు అనుగుణంగా మాత్రం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం కొంత బాధాకర విషయము. మరి పేదలు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కూడా మరి ప్రైవేటుకు వెళ్ళి మళ్ళీ పరీక్షలు చేసుకోవడం మరి స్కానింగ్లు తీసుకోవడం బాధాకర విషయం. మరి ఇక్కడ సిబ్బందిని అడిగినట్టయితే వాళ్ళు మరి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రి కేర్ ఆఫ్ ప్రైవేట్ ఆసుపత్రి అన్నట్టు కాకుండా
మరి వెంటనే పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని మరి బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆరోగ్యం ఉండాలని ఎంతో మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి నామమాత్ర ఆసుపత్రిగానే ఉండటానికి నేడు మా పర్యవేక్షణలో తేలిన నిజాలు. నిజంగా ఇక్కడికి వస్తున్నటువంటి రోగులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇప్పటికిప్పుడే మా కళ్ళ ముందే కనబడ్డది. ఒక ఈసీజీ కనీసం నామమాత్రం ఈసీజీ కూడా తీయాలని పరిస్థితి ఇక్కడ ఏర్పడదంటే అడిగితే ఏమంటున్నారు, ఈసీజీ పనిచేస్తలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 12:30 కావాల్సింది ఈసీజీకి సంబంధించినటువంటి రూమ్ తాళం వేయబడ్డది. అలాగే ఇంకొక ఈసీజీ ఉందని చెప్పారు. ఆ ఈసీజీ ఏం చేస్తుందంటే ప్రింటర్ అట. అలా ప్రింటర్ అని ఈసీజీ తీసుకొచ్చి డాక్టర్ దాన్ని ఏ విధంగా చూస్తాడు? అలాగే గైనకాలజిస్టు గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బందులు పడుతారు. మొన్న మల్లారం నుండి మరిపల్లి నుండి ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి ఆగమేఘాల మీద మళ్ళీ ప్రైవేటు అంబులెన్సులు మాట్లాడుకొని సిరిసిల్ల వెళ్ళే పోయి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఆమె దండం గట్టెక్కి తన బిడ్డకు జన్మనిచ్చినటువంటి కోకాకోలు సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయితేనేది, అలాగే జిల్లాకు చెందిన మంత్రివర్యులు అయితేనేది నామమాత్రానికి ఇక్కడికి వచ్చి నామమాత్రంగా విజిట్ చేసి 100 పడకల ఆసుపత్రి ఇది 100 పడకల ఆసుపత్రి అని ఒక సినిమాని తీసుకొస్తున్నారు. మొన్న పిహెచ్సి నుండి ఉన్న పడకలు ఏవైతున్నాయో 25 పడకలు తీసుకొచ్చి ఇక్కడ వేసి జస్ట్ ఒక 15-20 రోజుల క్రితం ఆ పడకలు తీసి అక్కడ వేసి మళ్ళీ కొత్త పెట్టి చేశారు. ఏది చూసినా మరి గైనకాలజీ చూస్తా, ఇటు చిల్డ్రన్ పేషెంట్ చూస్తా, కోవిడ్ పేషెంట్లు చూస్తా, ఎలాంటి చూస్తా ఇది నామమాత్రం టెస్ట్. ఏది రక్తం నమూనా సేకరించి చేయవలసినటువంటి టెస్టులు కూడా బయటకు పంపుతున్నారంటే ఈ ఏరియా హాస్పిటల్ ఎంతవరకు పనిచేస్తుందో అది మంత్రి గారికి, శాసనసభ్యుల గారికి ఎంతో తెలియవలసిన అవసరాన్ని. ఇకనైనా ఈ 100 పడకల ఆసుపత్రి ఏర్పరిచినటువంటి ప్రభుత్వం తక్షణమే తాను చర్యలు తీసుకొని రోగులకు అందుబాటులో ఉంటూ అన్ని టెస్టులు ఏవైతున్నాయో ఆ టెస్టులను సవీనంగా చేసి సక్రమంగా చేసి రోగులను కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వెంటనే మీరు బీజేపీ పార్టీ పక్షాన ఒకటే చెప్తున్నాం, 100 పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో పనిచేయాలి. ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే రేడియాలజిస్ట్ అయితేంది, ఇవన్నీ సక్రమంగా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్లో పేద ప్రజల నిమిత్తం మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి నామమాత్ర ఆసుపత్రిగానే ఉండటానికి నేడు మా పర్యవేక్షణలో తేలిన నిజాలు. నిజంగా ఇక్కడికి వస్తున్నటువంటి రోగులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇప్పటికిప్పుడే మా కళ్ళ ముందే కనబడ్డది. ఒక ఈసీజీ కనీసం నామమాత్రం ఈసీజీ కూడా తీయాలని పరిస్థితి ఇక్కడ ఏర్పడదంటే అడిగితే ఏమంటున్నారు, ఈసీజీ పనిచేస్తలేదని చెప్తున్నారు. ఇప్పుడు 12:30 కావాల్సింది ఈసీజీకి సంబంధించినటువంటి రూమ్ తాళం వేయబడ్డది. అలాగే ఇంకొక ఈసీజీ ఉందని చెప్పారు. ఆ ఈసీజీ ఏం చేస్తుందంటే ప్రింటర్ అట. మన ప్రింటర్ అని ఈసీజీ తీసుకొచ్చి డాక్టర్ దాన్ని ఏ విధంగా చూస్తాడు? అలాగే గైనకాలజిస్టు గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న మల్లారం నుండి మరిపల్లి నుండి ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి ఆగమేఘాల మీద మళ్ళీ ప్రైవేటు అంబులెన్సులు మాట్లాడుకొని సిరిసిల్ల వెళ్ళే పోయి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఆమె గండం గట్టెక్కి తన బిడ్డకు జన్మనిచ్చినటువంటి కోకాకోలు సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయితేనేది, అలాగే జిల్లాకు చెందిన మంత్రివర్యులు అయితేనేది నామమాత్రానికి ఇక్కడికి వచ్చి నామమాత్రంగా విజిట్ చేసి 100 పడకల ఆసుపత్రి ఇది 100 పడకల ఆసుపత్రి అని ఒక సినిమాని చూపించుకుంటున్నారు. మొన్న పిహెచ్సి నుండి ఉన్న పడకలు ఏవైతున్నాయో 25 పడకలు తీసుకొచ్చి ఇక్కడ వేసి జస్ట్ ఒక 15-20 రోజుల క్రితం ఆ పడకలు తీసి అక్కడ వేసి మళ్ళీ కొత్త పెట్టి చేశారు. ఏది చూసినా ఇక్కడ గైనకాలజీ చూసినా, ఇటు చిల్డ్రన్ పేషెంట్లు చూసినా, ఇటు కోవిడ్ పేషెంట్లు చూసినా, ఎలాంటి చూసినా ఇది నామమాత్రం టెస్ట్. ఏది రక్తం నమూనా సేకరించి చేయవలసినటువంటి టెస్టులు కూడా బయటకు పంపుతున్నారంటే ఈ ఏరియా హాస్పిటల్ ఎంతవరకు పనిచేస్తుందో అటు మంత్రి గారికి, శాసనసభ్యుల గారికి ఎంతో తెలియవలసిన అవసరం ఉంది. ఇకనైనా ఈ 100 పడకల ఆసుపత్రి ఏర్పరిచినటువంటి ప్రభుత్వం తక్షణమే తాను చర్యలు తీసుకొని రోగులకు అందుబాటులో ఉంటూ అన్ని టెస్టులు ఏవైతున్నాయో ఆ టెస్టులను సవీనంగా చేసి సక్రమంగా చేసి రోగులను కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వెంటనే మేము బీజేపీ పార్టీ పక్షాన ఒకటే చెప్తున్నాం, 100 పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో పనిచేయాలి. ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే రేడియాలజిస్ట్ అయితేంది, ఇవన్నీ సక్రమంగా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో వినాయక గార్డెన్స్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు ధరావత్ రాజనాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అధికార పార్టీ వారికి లేని కరోనా ఆంక్షలు ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకే వర్తిస్తాయని రాజు నాయక్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కుర్రా సాయినాథ్, బూత్ అధ్యక్షులు జహాంగీర్, నర్సయ్య పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్మేట శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు నర్మేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ట్రాక్టర్ సంబరాలు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ నర్మేట శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ప్రతిపక్ష పార్టీలు తమ కార్యాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ నిరాహార దీక్షలు చేస్తే ఈ పోలీస్ వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి వాటర్ తోటి ఆ రోజు సంజయనను ఏ విధంగా హింసించారో మనం చూసినాం. ఈరోజు నర్మేట మండలంలో మేము నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మేము ధర్నాలు చేస్తే ఈ పోలీస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి అక్రమంగా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రోజు మా పైన కేసు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు మీరు మా మీద కేసులు పెట్టింది, మరి ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు టీఆర్ఎస్ నాయకులు నర్మేట చౌరస్తాలో వందల మందితోటి ర్యాలీ తీస్తూ ఉంటే మరి కరోనా నిబంధనలు వారికి లేవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నర్మేటలో ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకే కరోనా నిబంధనల, మరి అధికార పార్టీ నాయకులకు కరోనా నిబంధనలు లేవా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీలకు కొమ్ము కాస్తురా అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అధికార పార్టీలకు ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా జరిగితే ఈరోజు ఈ తెలంగాణలో రజాకారుల పాలన కొనసాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ప్రశ్నించే వారిని కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నర్మేటలో నిన్న పడిన అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే వారు పండించిన పంట చేతికొచ్చే సమయంలో 100 ఎకరాల్లో ఈరోజు పంట నష్టమైంది. దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు నర్మేటలో ర్యాలీ దేనికోసం, ఆ సంబరాలు దేనికోసం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రైతు కన్నీరు గారుస్తూ ఉంటే టీఆర్ఎస్ నాయకులు మాత్రం సంబరాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నర్మేట మండలంలో నిన్న అకాల వర్షానికి రైతుల పంట నష్టపోయినందుకు రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, మీరు ఒకే విధంగా సమన్వయ పాలన చేయాలని చెప్పేసి, సమన్వయంగా చూడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేక జనతా పార్టీలో తప్పకుండా మేము తీవ్రంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై భారత్, భారత్ మాతాకి జై. గుంటూరు జిల్లా బాపట్లలో సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలైన సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులతో సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, నారాయణరెడ్డి, మాల్యాద్రి, జీకే నాయుడు, అవినాష్ నాయుడు, బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఎన్నో లక్షల మంది జనాభా, పేద బలహీన బడుగు వర్గాలు, అణగారినటువంటి వాళ్ళు, అన్యాయం కాబట్టి వాళ్ళు, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, వీరందరినీ కూడా కలుసుకుంటూ జరిగినటువంటి ఆ యాత్ర ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిల్చిందనుకున్న సందేహం. గతంలో ఎప్పుడో పురాణాల్లో మనం చదువుకున్నాం, రాజుగారు కొడుకుని యువరాజుగా ప్రకటించాలన్నప్పుడు దానికన్నా ముందర ఒక సామాన్యుడి జీవితం గడపడానికి ఋషుల దగ్గరికి ఆశ్రమానికి పంపించి చదువులు చెప్పించి ఒక సామాన్యుడిగా వారితో కలిసి జీవించేటువంటి విధానం లేదు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి, మనకెంతో ఆత్ముడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన చేరాలంటే ముందుగా అది కాకతాళీయమో కావాలని తెలియదు, కానీ నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఓదార్పు యాత్ర కానీ
ఈరోజు మనం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర, ఇవన్నీ కూడా ఆయనకి ప్రజలకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, సమస్యల పట్ల అవగాహన, ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటి మీద కూడా ఒక స్పష్టత వచ్చింది. గతంలో ఎప్పుడు ఎవరో చూడనటువంటి పరిపాలన వచ్చారు. కొంతమంది అనొచ్చు రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలించారు కదా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేస్తారు కదా అని మనం కూడా ఎన్నో సందర్భంలో మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా అదొక రకమైనటువంటి పరిపాలన. ఈరోజు నేను చెప్తాను, దానికి మించి జరుగుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్ని చూస్తూ వింటూ ఊహ తెలిసాక రాజకీయాల్లోకి యాక్టివ్గా డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాక ఎన్నో సందర్భాల్లో ఈ రాజకీయాల మీద ఆత్మావలోకనం చేసుకుంటూ అవసరానికి మించిన రాజకీయాలు జరుగుతున్నాయి, అవసరానికి మించి రాజకీయ ప్రమేయం అన్ని విషయాల్లోనూ కలుగుతూ ఉంది, ఇది మంచిది కాదని ఎన్నో సందర్భాల్లో నేను అనుకుంటేవాడు. ఇలా మార్చగలరు పరిపాలనలో రాజకీయ ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించి ప్రజలకి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా, ఏ కార్యక్రమం దాన్ని ఇంత చక్కగా అందించగలరని జగన్మోహన్ రెడ్డి. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ రమేష్ రాజ్ అన్నారు. నెల్లూరు నగరంలో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్గా మిట్టా ప్రగతి నగర్ వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం, జనరల్ చెకప్ జరిగిందని రమేష్ రాజ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్, నోవా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రిషిత హాజరయ్యారు. 2 సంవత్సరాల్లో అన్నదానం, వస్త్రదానం, రక్తదానం లాంటి ఎన్నో కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టిందని వారు తెలిపారు. సార్ మేడం ఓకే సార్. అది నా విగ్రహం ఉంది కదా, దానికి కొంచెం ముందు అంత దూరం పోవాలి, వెనక్కి రాండి. మీకు ఫ్లెక్స్ ఉంది చూడు, వస్తే ప్రాబ్లం ఉందండి. దగ్గర 780. రక్తదాన శిబిరంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లోని వీక్లీ న్యూస్ కార్యాలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లాలో పోలీసుల కాటన్ సర్చ్, 104 మోటార్ సైకిళ్లు స్వాధీనం. జనగామ జిల్లాలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ, మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణలో ప్రారంభమైన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.